వేస్తే రిటైర్ అయిపోవాలి, పంచులు ఫలక్నామాకే ఇవ్వాలి. ఈ మధ్యన జర్నలిస్టులుగా పేరుగాంచిన కొందరు పచ్చ మీడియాలో పడి ఎవరు ఇంటర్వ్యూ చేస్తే వారిపై నోరు పారేసుకుంటూ వ్యూస్ కోసం ఇరుకున పెడుతున్నారు. అయితే అందరూ పడతారంటే పొరపాటే, కొందరు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు టీవీ5 జర్నలిస్ట్ మూర్తికి అలాంటి అనుభవం ఎదురైంది. తాజాగా మహాకుంభమేళా జరుగుతోంది. తొక్కిసలాటలో 30 మంది వరకు చనిపారు. ఇంతటి మహాపత్కాళంలో మీడియా సమన్వయంతో వ్యవహరించాలి, కానీ చర్చలు పెట్టి పెంట చేస్తున్నారు. తాజాగా ఓ అఘోరీ స్వామిని టీవీ లైవ్ లోకి తీసుకొచ్చాడు మన టీవీ5 మూర్తి. అతడిపై దారుణంగా విరుచుకుపడ్డాడు. పెద్ద జర్నలిస్ట్ టీవీ అని అఘోరీ చూడలేదు, తిరిగి ఇచ్చేశాడు. టీవీ5 మూర్తికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడే వీడియో వైరల్ అవుతోంది. మీరు అఘోరీగా ఏం జయించలేదు, ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు అంటూ టీవీ5 మూర్తి కామెంట్ చేయడంతో ఆ అఘోరీ బర్స్ట్ అయ్యారు. పోనీ అలాగే అనుకోండి, జర్నలిజంలో మీరేమైనా పీకుతున్నారా? జర్నలిజం పేరుతో ప్రజలను పీక్కు తినడమే పనిగా పెట్టుకున్నారు అంటూ టీవీ5 మూర్తికి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు. మేం శవాలను పీక్కు తింటుంటే మీరు ప్రజలను పీక్కు తింటున్నారంటూ దుమ్మెత్తిపోశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే మీరు ఏది జయించలేదన్నమాట, ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు. పోనీ అలాగే అనుకోండి, జర్నలిజంలో మీరు ఏమన్నా పీకుతున్నారా? అఘోరీగా మీరు శవాలను పీకుతున్నారని ప్రచారం చెప్తున్నారు, మీరేం పీకుతున్నారు అఘోరీగా? మీరు జర్నలిజం పేరుతోటి చేస్తుంది ఏంటండి? ప్రజల్ని పీక్కు తినడమే కదా. మీరు అఘోరీగా ఏం చేస్తున్నారు? జనాలను పీక్కు తినడమేనా అఘోరీగా ప్రచారం చేసుకుంటూ? పోనీ నేనేం జనాలను ఏం పీక్కు తింటా, శవాలనే పీక్కు తింటున్నా. మీరు జనాలను పీక్కు తింటున్నారు.